చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడ ఇంత ఎండలో నిరసన చేస్తున్నారు? ఈరోజు ఈ భగత్ సింగ్ నగర్ ప్రజల పోరాటం ఈ రోజు నుంచి కాదు, గత 30 ఏళ్ల నుంచి వీళ్ళ పక్కా నిర్మాణం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అంటే ఆనాడు పాడమూరు ప్రజలు వలస వచ్చిన మాట వాస్తవం. వాళ్ళు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడనే ఇల్లు వేసుకొని కూలీనాలు చేసుకొని బతుకుతున్నటువంటి ప్రజలు. వాళ్ళు ఇక్కడికి వచ్చి 40 ఏళ్ల నుంచి ఇదే నివాసంలో ఉంటున్నారు కాబట్టి న్యాయబద్ధంగా వాళ్ళు మాకు పక్కా ఇళ్ళ నిర్మాణం చేయండి అని ఎన్ని ప్రభుత్వాలకు మొరపెట్టినా ఏ ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోవడం లేదు. ఆనాడు 2009 నుండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన్నెమ్మ నుండి మొదలుపెట్టుకుంటే అంజయ్య, డాక్టర్ లక్ష్మణ్, అలాగే నాయి నరసింహారెడ్డి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఠాగోపాల్ వారి వరకు కూడా వీళ్ళు లెటర్లు ఇచ్చి వాళ్ళు ఎమ్మటి తిరిగి మాకు పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ఎంత మొర్ర పెట్టుకున్నా వాళ్ళు ఏ రోజు కూడా ఈ ప్రజల్ని పట్టించుకోలేదు. వారు ఎమ్మటి తిరిగి వీళ్ళ కాళ్ళకు బొగ్గలు వచ్చాయి కానీ వీళ్ళకి పరిష్కారం మాత్రం దొరకలేదు. ఈ గత 30 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి పోరాటంలో ఈ ప్రజలకు చదువు రాదు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకు నచ్చజెప్పి పంపించడం తప్పితే వాళ్ళకు పరిష్కారం చూపలే. ఇప్పుడు ఉన్నటువంటి యువత మేలుకొని మాకు పక్కా ఇళ్ళ నిర్మాణం కావాలని చెప్పేసి ఎమ్మెల్యే చుట్టూ కానీ వివిధ లీడర్ల చుట్టూ తిరిగితే మీరు ప్రశ్నిస్తే మీ పైన అన్యాయంగా కేసులు పెట్టి లోపడేస్తామని చెప్పేసి భయోందాలకు గురి చేస్తూ, అలాగే ఇక్కడ అక్రమంగా రోడ్డు నిర్మాణం ఇదే బస్తీ మీద నుంచి అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ప్రశ్నించినందుకు మిమ్మల్ని జైల్లో వేస్తాం, మీరు ప్రశ్నించొద్దు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇక్కడైతే రోడ్ వేస్తామని చెప్పేసి ఒక అంశం. అయితే ఈ రోడ్ వేస్తే వర్షాకాలం వస్తుంది, ఇక్కడ ప్రజలు ఇళ్లల్లోకి నీళ్ళు వెళ్ళి ఇబ్బందుల పాలవుతారు అన్నా కానీ ఎగతాళి చేస్తూ పాలమూరు ప్రజలంటే పట్టింపు లేకుండా వాళ్ళని ఎగతాళి చేసినట్టుగా మీరు కావాలంటే మీ ఇళ్ళను ఊడబీకి ఒక 30 ఫీట్లు పైనకి ఎత్తి కట్టుకోండి అని ఎగతాళి చేసినట్టు మాట్లాడినటువంటి సందర్భాలు. నిన్న కురిసినటువంటి హెవీ వానకి ఇదే గుడిసెల పైన చెట్లన్నీ ఇరిగి, చెట్టు కొమ్మలన్నీ ఇరిగి వాళ్ళ గుడిసెల పైన ఇరిగిపడి కొంతమంది గాయాల పాలై కూడా హాస్పిటల్లో చేరిన పరిస్థితి. అందరి ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వస్తే ఎత్తిపోసుకున్న పరిస్థితి. ఈ విషయాన్ని మేము గత 10 సంవత్సరాలుగా చెప్తుంటే పాలమూరు ప్రజల్ని ఎగతాళి చేస్తూ అసలు మా మొరను అసలు వాళ్ళు వినిపించుకోకుండా ఇంతవరకు తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఇప్పుడు ప్రధానంగా ఏం డిమాండ్ తీసుకుంటున్నారు? ప్రధానంగా మాకు ఇక్కడ పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టాలి, వెంటనే చేపడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందుల పాలవ్వకుండా ఉంటారని మా డిమాండ్. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మస్తు సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం మేడం. నాకు 3 పిల్లలు ఇక్కడే పుట్టినారు. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తాం అంటున్నారో మా కళ్ళలో పడతలేము. మొత్తం అసలు నిన్న నైట్ అయితే కూర్చొని మీద చెట్లు పడి మొత్తం రేకులు కొట్టుకోపోయి గాలికి అందరు రోడ్డుకు వచ్చేసినాం. కరెంటు కూడా లేదు అసలు. అట్లా అయింది రాదు నైట్ పరిస్థితి. మీరు ఇక్కడ వచ్చినప్పటి నుంచి పక్కా ఇంటి కోసం పోరాడుతూనే ఉన్నారా? పోరాడుతున్నాం, మస్తు పోరాడుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తాం, ఓట్లు వేసేటప్పుడైతే ఇస్తాము. ఇంకా ఓట్ల గెలిచినాక మమ్మల్ని వాసన కూడా చూడరు, పట్టను కూడా పట్టించుకోరు అసలు. మీకు ఓటు హక్కు ఇక్కడనే ఉన్నాయి, ఓటు హక్కు, ఆధార్ కార్డులు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు మీకు మరి పక్కా ఇల్లు నిర్మిస్తామని ఏ ఎన్నికల ముందు కూడా ప్రామిస్ చేయలే, అస్సలు చేయలే. మా ముంగడు ఒకటి ఇక్కడ ఒకటే, మేము ఇట్లా అరిచినప్పుడు ఒకటే చేస్తాంలే ఇస్తాంలే అంటారు, ఇంకా అయిపోయి. అయితే మీ ఇల్లు ఇక్కడ రేకులతో ఉందా? రేకులతోనే వేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇల్లు కూడా ఇక్కడ రేకులు అంటే రేకులు పట్టలు కప్పుకున్నాం, ఇట్లా సిమెంట్ రేకులే మేడం. నిన్న పెద్ద వాన పడ్డది కదా, మీ ఇండ్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇండ్ల పరిస్థితులు మీరు ఒక్కసారి చూడండి మేడం, లోపల పోయి మీకే తెలిసిపోతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మొత్తం చెట్ల పడి రేకులు లేసిపోయి, కొన్ని ఇండ్లు రేకులు లేసిపోయినాయి. నైటే కప్పుకున్నాం, కింద పడినాయి. మీరు ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది. ఈ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తాం అంటున్నారు కదా, ఈ రోడ్డు వెనుకోళ్ళకైతే వాళ్ళకి రోడ్డు వేస్తామని అంటున్నారు. వాళ్ళకి అనిపిస్తున్నాం, మేము కనిపిస్తలేము ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తే, రోడ్డు పెద్దగా చేస్తే మీ ఇండ్లకు వచ్చే సమస్య ఏంటి? తీసేస్తే మాకేం లాభం చెప్పు? మాకు ఇండ్లు ఇచ్చి తీసేయమని మేము. వాళ్ళు ఏమంటున్నారు? మీకు ఇల్లు ఇచ్చి తీసేస్తామంటున్నారు? అంటలేరు, అస్సలు అంటలేరు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటున్నారు. వెళ్ళిపోవాలని మాకు ఇల్లు ఇస్తే పోతాం మేడం. ఇక్కడ కట్టించినా సరే, ఎక్కడ ఇచ్చినా సరే, ఇక్కడ కట్టించినా సరే. ఇప్పుడు మీ ప్రభుత్వానికి ఏం అడగాలనుకుంటున్నారు? ఇల్లు కావాలని అడుగుతుంది. మాకు ఇల్లే అంతే. వాళ్ళ ఆస్తులు అడగతలేము, వాళ్ళ అంతస్తులు అడగతలేము.
ఇల్లు ఒకటే కావాలా. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చూస్తే మీరు ఆశ్చర్య. 3 పిల్లలు నాకు, ఈ గుడిచెండులోనే 3 పిల్లలు నాకు. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? మేము 5 మంది ఉంటాం. ఎన్ని రూమ్స్ ఉంటాయి? రూమ్సా? నువ్వు ఒకసారి చూడు మేడం, రూమ్స్లు గీమ్స్లు అనేది ఏమి ఉండదు. చిన్నగా రేకులు వేసుకొని ఉంటాం. ఎందుకంటే రెంట్లు కట్టలేక మేము కూలి చెప్పాలి. మేము ఉప్పర్ పనులు చేసుకునేటోళ్ళు మేము కట్టుకుంటాం మేడం. ఒకసారి నాకు మీ ఇల్లు చూపిస్తారా? చూపిస్తా. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 28 ఏళ్ళు అవుతుంది చూడు మేడం. మీ ఊరు ఇది కాదా? కాదు, మహబూబ్నగర్ మాది. మీకు ఓటు హక్కు అవన్నీ ఇక్కడనే ఉన్నాయి? ఇక్కడనే ఉన్నాయి. కానీ ఇప్పుడు చూపెడతా నేను. మీకు ఎంత మంది పిల్లలు? ఒక కొడుకో బిడ్డ. మీరు ఎంత మంది ఇప్పుడు ఇక్కడ ఉన్న గుడిసెలో ఉంటారు? మా ముసలాయన, నేను, కొడుకు పెళ్లి అయింది, బిడ్డ పెళ్లి అయింది, వాళ్ళ పక్కకు పోయిండ్రు. మేము ఇద్దరే ఉండం. అంటే మీ గుడిసెలో ఎన్ని రూమ్స్ ఉంటాయి? లేకపోతే నిన్న రాత్రి వాన పడ్డది కదా, మీ ఇంటి దగ్గర వచ్చిన సమస్యలు ఏంటివి? వర్షానికి నీళ్ళు వస్తున్నాయి మేడం. నీళ్ళు వచ్చి జర్రులు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. మొన్న అయితే ఇంత పొడుగు జర్రి వచ్చింది, కరిచింది. ఇంకో ఎలకలు చూడు ఎట్లా వీకినాయిగా. ఎలకలు వీకుతున్నాయి. సూది ఉడికేపించుకోవాలి మేడం. మేము చచ్చినా సరే అన్ని ఇంట్లో అట్లే ఉన్నాము. ఇబ్బంది ఉంది మాకు. ఇన్నేళ్ళ నుండి ఇంకో మా పిల్లగాడు గింతకన్నా చిన్నగా ఉన్నాడు. గింత ఎత్తున్నాడు. ఇప్పుడు 2 పిల్లల తండ్రి అయ్యిండు. మీరు పక్కా ఇల్లు నిర్మించాలి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారా? అడుగుతున్నాం మేడం. వాళ్ళు ఏమంటున్నారు? రేపొస్తాం మాపోస్తాం అంటున్నారు. ఓట్లు వేయించుకుంటున్నారు, పోతున్నారు. ఓట్ల నాడే వస్తారు, నిన్న రారు. అయితే మీ ఈ రోడ్డుని కూడా ఎక్స్టెండ్ చేస్తాం, రోడ్డుని పెద్దగా చేస్తాము, మీ ఇల్లు తీసేస్తామని అంటున్నారు కదా, అప్పుడు మీరు ఏమన్నారు? మేమైతే సచ్చినా సరే ఈయనే ఉంటాం, మాకు ఇల్లు ఈయనే కట్టియాలి అని చెప్తున్నాం. మేము వాళ్ళు ఇల్లు కట్టియమంటున్నారు కదమ్మా. ఇక్కడ మీ గుడిసెలు చూస్తేనేమో ఇప్పుడు వానాకాలం వచ్చింది, చిన్న వానలకే నిన్నటి చిన్న వానకే మీ ఇండ్లన్నీ ఎగిరిపోయినాయి, రేకులు అవి. మరి మీరు ఇట్లానే ఉంటామంటే మీకే ఇబ్బంది కదా. ప్రభుత్వానికి మంచి సరే మేడం, ఇంట్లో మమ్మల్ని గుంతలు వేసినా సరే మేము ఇన్నే ఉంటాం. సో ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది. మనం ఇంకా లోపల వాళ్ళ ఇండ్లకి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మాకు ఇల్లు అయినా కట్టియండి, గుంతలు తవ్వి మమ్మల్ని ఇక్కడ మా శవాలను ఇక్కడ పాతి పెట్టండి కానీ మేము ఇక్కడ నుంచి కదలము అని చెప్తున్నారు. పాలమూరు నుంచి వలస వచ్చినటువంటి కూలీ పని చేసే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ రోజువారీ జీవితం ఎట్లా ఉంటుంది అనేది మనం ఊహించలేనిది అయితే కాదు. గుడిసెలు వేసుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు వండుకుంటే 30 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి ఒక ఇల్లు కావాలి, పక్కా ఇల్లు కావాలి, మేము ఎప్పటి నుంచో ఇటు ఉంటున్నాం, మా ఓటు హక్కు కూడా ఇన్నే ఉంది, మాకు ఇల్లు ఇవ్వాలి కదా అని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఒకవైపు వీళ్ళ ఇంటి కోసం ఫైట్ చేస్తుంటే, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ కోసం ప్రభుత్వము ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ ఖాళీ చేయమని కోరుతుంది. ఖాళీ చేయమని కోరడం కాదు, డిమాండ్ చేస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఉన్న ఈ గూడు కూడా పోతే మేము ఏడ బతకాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కట్టుకోవడానికి రెంట్లు కట్టుకునే స్తోమత లేకనే మేము ఈ గుడిసెలలో ఉంటున్నప్పుడు మేము ఇక్కడ నుంచి పోతే ఎక్కడ ఉండాలి అనే ప్రశ్న స్థానికులందరి నోటి నుంచి ఒకటే మాటకు వస్తుంది. 30 ఏళ్ల నుంచి వీళ్ళ పక్కా ఇంటి కోసం చేస్తున్న ఫైట్లో ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎందుకు వీళ్ళ జీవితాలు మారటం లేదు? ఈ వర్షాకాలం కూడా వీళ్ళు జర్రీలు పాములతో కరిపించుకుంటా జీవన్మరణ పోరాటమే చేయాలా అనేది మనందరం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఆర్పిఎస్ రామ్నాయుడు, ఇప్పుడు బాగనికంపల్లి డివిజన్ అధ్యక్షుడిని. ఇక్కడ అన్ని వర్గాలు అంటే కుర్మ వాళ్ళు, అన్ని కులాలు, అన్ని జిల్లాలలో ఉన్నాం. గత 30 సంవత్సరాల వల్ల ఉంటున్నాం, మేము ఇక్కడ నివసిస్తున్నాం. కరెంటు కానీ, మీటర్లు కానీ, నల్లలు కానీ మాకు ప్రతి ఒక్కటి ఈయనే ఉన్నాయి. ఏ ప్రభుత్వాన్ని ఆయన అడిగేది ఏంటంటే, మాకు ఇక్కడనే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించండు లంబడి వాసులకు, మాకు కూడా ఇక్కడనే కట్టియాలని, ఎక్కడనో అప్లై చేసుకో అటు పోవాలంటే మేము పోలే, ఇక్కడనే కావాలని. నేను జాగా ఉన్నది, ఇది గవర్నమెంట్ జాగా, దీనికి కోట్లు ఉన్నది, అది ఉన్నదంటే కూడా దాన్ని స్టేట్ తెచ్చినాం, దాని కాయిదాలు అన్నీ తీసుకొచ్చినాం. దాన్ని ఏం లేదు, ఈ గవర్నమెంట్ ఎవరైతే ఇది తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడనే మాకు ఇండ్లు కావాలని అడిగితే
ఏ ప్రభుత్వం అయినా చేస్తామంటారు. నడిబొడ్డు మీద ఉన్నది ఇది, ఎక్కడో కాదు. సుందరాయ రాస్తుల మేడం, సుందరాయ పార్క్ అంటే ప్రతి లీడర్ వస్తాడు, ప్రతి ఒక్క మీటింగ్ ఇక్కడనే జరుగుతుంది. మరి ఈ గుడిసెలు ప్రతి ఒక్క లీడర్ కనబడతలేవు, ఏందో మాకు అర్థమవుతలేదు. ఎక్కడ పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోమంటే ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి అంటే కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఏ ఊరిని కలవమంటే వాళ్ళని కలుస్తున్నాం. కలెక్టర్కి ఎన్నోసార్లు పేపర్లు ఇచ్చేసినాం. మేడం మాకు ఇక్కడనే కావాలి, ఇల్లు ఎక్కడనో వద్దు, మేము ఇక్కడనే ఉన్నాం. 30 సంవత్సరాల కోలే కరెంటు మీటర్ కానీ నల్లలు కానీ ఇక్కడనే చేపించుకున్నాం మేము. ఇక వైఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 1000 రూపాయలు కట్టు, ఈయన కడతామంటే 1000 కూడా కట్టినాం. ఆ రిసిప్ట్ కూడా ఉన్నాయి, ఆ రిసిప్ట్లు కూడా అట్నే ఉంచినాం. అప్పుడు ప్రభుత్వంలో రాలేదు. టీఆర్ఎస్ వచ్చిన కన్నా వస్తుందేమో అని అనుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యం అయిపోయింది. మాకు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన కన్నా మళ్ళీ మరి 1000 రూపాయలు కట్టిన ఇందిరమ్మ పథకం కింద కట్టుమన్నారు కాబట్టి ఇప్పుడన్నా నిలవేరుస్తారేమో అని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మాకు ఎక్కడ పెట్టి ఇక్కడ నీళ్ళు కావాలంటున్నాం, వేరే చోట పోవాలంటే పోతలేం. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న స్థలాలు ఉన్నాయి, మీరు ఉంటున్న గుడిసెలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఈ 800 ఇప్పుడు ఇక్కడ 850 గదాలు ఉంది మేడం. మా ఈ 73 గుడిసెలు ఉన్నాయి. మాకు ఇక్కడ ఎన్ని పడతాయో అన్ని చేయమంటున్నాం. ఇక్కడ చిన్న చిన్న ఉన్న కాడికి ఏమవుతుందో చూసుకోండి, వాళ్ళు కొలిసి మెజర్మెంట్ చేసుకుంటే దాన్ని ఏదన్నా ఇది అవుతాయి అని చెప్తున్నాం మేము. మాకు జాగా సరిపోతుంది. ఇప్పుడు 9 ఫ్లోర్లు కడతారు కదా మేడం, 9 ఫ్లోర్లు మస్తు అవుతాయి. మాకు 73 కుటుంబాలు ఉన్నాయి. మాకు 73 కంటే ఎక్కువ పెంచకుండా మాట్లాడుకుంటున్నాం. ఆ 73 ఖచ్చితంగా ఇక్కడనే కట్టియాలని కోరుకుంటున్నాం. ఆ కలెక్టర్ గారు కూడా వినపం చేసినాం. మేడం మాకు ఇక్కడ వచ్చి ఒకసారి చూడండి, ఇంకో మేడం మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కలెక్టర్ మారుతూనే ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. మరి కలెక్టర్లు కూడా మారుతారు, కానీ మా బ్రతుకులు అయితే మారతలేవు. మా బ్రతుకులు మారాలి. ఈ గుడిసెలకు రాత్రి వాన కొట్టి మొత్తం నిండా నీళ్ళు అయిపోయినాయి. అన్నం కూడా తినకుండా రాత్రి అంతా నిరారంగా, అంటే మళ్ళీ కూడా నైట్ వాన వచ్చింది అనుకో గుడిసెలు కూలుతాయేమో అనే అభిప్రాయంతో అందరము మెలకతోటి ఉండి తెలంగాణ ఎవరు బిక్కున ఎదురు చూసుకుంటున్నప్పుడు ఎవరు రాలే. ఇప్పటికి కూడా ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ లోకల్ లీడర్ కానీ మనల్ని వలకరించిన వాళ్ళు రాలే. రాత్రి వాన కొట్టింది కూడా బాబు మరి మీ గుడిసెలు ఉన్నాయి, మరి ఏంది మీ పరిస్థితి అని ఎవరు రాలే. ఇప్పుడు 12 అవుతుంది, ఈ టైం వరకు కూడా ఎవరు స్పందించలేదు. మాకు ఎక్కడ ఏది అయినా ఇక్కడ మాకు ఇల్లు కావాలి మేడం. ఎక్కడెక్కడనో 100 లక్షల ఇల్లు కట్టిస్తాడు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ నడిబొడ్డు మీద ఉన్నాయి కనబడతలేవా? సుందరయ్య పార్కు అంటే ఏంది? సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటే ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మీటింగ్ చేస్తాడు. ఇక్కడనే కదా కాల్ పార్కింగ్ చేసాడు, కానీ ప్రతిదీ కానీ ఇన్నే జరుగుతుంది కదా. సీఎం కూడా మొన్న ఇక్కడ కలిసిపోయాడు. అడ్డగిద్దామంటే ఆ పోలీసు వాళ్ళు వెంటనే నిబంధించారు మమ్మల్ని. చెప్పుదామా బాధ ఏందో రేవంత్ రెడ్డికి చెప్దామంటే ఆ పోలీసు వాళ్ళు ఇక్కడ పట్టేసారు మమ్మల్ని. అందుకు మాకు ఎక్కడ వేసి ఇక్కడ మాకు ఇల్లు కావాలి. సీఎం గారిని కోరుకునేది ఏంటంటే ఇది ఎట్టనే నిబంధన చేసి మాకు మాట్లాడి కలెక్టర్తో మాట్లాడతాడో ఎవరితో మాట్లాడతాడో మాకు ఇక్కడనే ఇల్లు కావాలి. 30 సంవత్సరాల కాలం ఉంటున్నాం. ఇంకా ఇట్లనే ఉంటే ఇంకా పిల్లలు పెరుగుతూ ఉంటారు, కుటుంబాలు పెరుగుతున్నాయంటే పెరుగుతాయి కదా మేడం. ఇప్పుడు మేము లగ్గం కాకముందుకు వచ్చినాం. ఇప్పుడు నా కొడుకు 25 ఏళ్ళు ఉన్నాడు, మా పాప 30 ఏళ్ళు అయింది. ఇట్లా వయసు పెరిగిన కొద్ది ఇంకా కుటుంబాలు పెరుగుతాయి కదా. మ్యారేజ్ చేసి ఇంకో గుడిసె పెడతాం, అట్లా ఎక్కువ అయినాయి. మరి ప్రతి దినము అలా ఉన్న దాంట్లోనే ఒక చోట చేసుకొని ఇది చేసుకుంటున్నాం. కిరాయిలు కట్టుకోవాలని స్థితిలో ఉన్నది, పనులు లేవు. అడ్డ మీద ఓనాడు దొరుకుతుంది, ఓనాడు దొరకదు. అంతా ఇల్లు అంతా ఉపర పని చేసేవాళ్ళం. మేమేం బిజినెస్ చేసేవాళ్ళం. ఓనాడు బిజినెస్ ఉంటుంది, ఓనాడు ఉండదు. అది మా పరిస్థితి. ఇక్కడ ఎట్లనన్నా చేసి మాకు ఇల్లు కట్టేయాలి. సీఎం గారు కానీ పొన్నం ప్రభాకర్ ఏదైనా వచ్చి మాకు హామీ ఇస్తే మాకు బాగుంటుంది. లేకపోతే ఇక నీది అయ్యేదాకా ఇదే ఉద్యమాలు చేస్తాము, ఇక్కడనే ఏదైనా ఇది చేస్తాము. ఇక్కడనే ధర్నాలు ఎక్కడ పోయి లోపల పోయి కలిసేస్తుంటే మాకు స్పందించలేరు. కానీ ఈరోజు మేము నిర్ణయం ఏమంటే ఇక ఇది అందరికీ స్పందించడము, మీడియా వాళ్ళని తెలవాలని ఈరోజు తీర్మానం చేసుకొని రాత్రి అంతా మేల్కొండి ఇక ఎప్పటికెళ్ళన్నా ఇది చేయాలి. మాకు న్యాయం జరగాలి. ఇల్లుది ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు కాకుండా గత 35 ఏళ్ల సంది ఇక్కడ ఉంటున్నాం. మా పిల్లలు పుట్టింది ఇక్కడనే, మళ్ళీ మా పిల్లలకు కూడా పిల్లలు పుట్టింది ఇక్కడ ఇదే జాగాల. మేము రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 రూపాయలు కట్టుకొని రిసిప్ట్లు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు గవర్నమెంట్ కట్టిన రిసిప్ట్లు 1000 రూపాయలు కట్టినాం. ఇందిరామ్మ ఇండ్లు ఇస్తాం, ఎవరైతే పైసలు కట్టుకుంటారో వాళ్ళకు ఇండ్లు ఇస్తామంటే 1000 రూపాయలు కట్టినట్టు మాకు తోటి రిసిప్ట్లు ఉన్నాయి. అప్పుడు రిసిప్ట్లు ఉన్నవి. ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు గెలుస్తారు. ఎలక్షన్ల నాడు వస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎండలో నిరీక్ష చేసి వాళ్ళు నిరాహార దీక్షకి కూర్చున్నారు కదా. ఒక అమ్మాయి ఆల్రెడీ పడిపోయి, ఒక మహిళ ఆల్రెడీ పడిపోయింది. నిన్న రాత్రి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అన్నం తినలేదు, నిద్రపోలేదు.
వీళ్ళందరూ వాళ్ళ ఇళ్ళని కాపు కాచుకుంటా నీళ్లు రాకుండా పురుగు పుట్ర పాములు వస్తాయని చెప్పేసి భయంతో పిల్లల్ని ఒళ్ళ పెట్టుకొని నిద్రపోకుండా ఉన్నారు. సో వీళ్ళ పరిస్థితిని చూస్తుంటేనైనా ప్రభుత్వం స్పందించాలి. వీళ్ళ పక్కా ఇల్లు అనేది ఇది ఏదో గొంతెమ్మ కోరికనో ఇంకేదో కాదు. వీళ్ళ డిమాండ్ వెనుక సహేతుకత ఉంది. వీళ్ళు నిలువ నీడ కోసం చిన్న గూడు కోసం వాళ్ళు అడుగుతున్నారు. 30 ఏళ్ళ బట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా మహిళల్ని చూసైనా ప్రభుత్వం చెల్లిస్తుందని అనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక మహిళ పడిపోయిన మహిళ పరిస్థితి కూడా మీరు చూడొచ్చు. తీవ్రమైనటువంటి ఎండ కొడుతున్న సందర్భంలో వాళ్ళు వాళ్ళ బతుకు కోసం వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు ఇట్లా నిరసన తెలియజేస్తుంటే ఆమె సొమ్మసిల్లిపోయింది, స్పృహ తప్పిపోయి కింద పడ్డది. ఆమె కూర్చున్నతోటే కనీసం తిండి కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ ఇండ్ల కోసం పోరాటం చేస్తుంటే ఏసీ హాళ్లలో కూర్చొని నాయకులు చోద్యం చూస్తున్నారు తప్ప మరి రాత్రి అంత పెద్ద వాన కొట్టింది, వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఇక్కడ ఒక బస్తీ ఉంది, ఈ బస్తీలో వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇంటి కోసం 1000 రూపాయలు కట్టుకున్నారు. చాలా సంవత్సరాల పాటు వాళ్ళు నిలువ నీడ కోసం ఫైట్ చేస్తుండ్రు అనేటటువంటి కనీస ఒక తలంపు కూడా లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి, పేదవాళ్ళ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం అనేది ఒక తర్కాణంగా నిలబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డా కూలీలాగా లేకపోతే రోజు ఏడ పని ఉంటే ఆడిపోయి పని చేసుకుంటే వచ్చిన 100-200 తోటి జీవితాన్ని గడిపే వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ల క్రితం ఒంటరికి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మల్టిప్లై అయ్యి పిల్లలు పుట్టిండ్రు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకు పిల్లలు పుట్టిండ్రు. కానీ వీళ్ళ జీవన ప్రమాణాలు మాత్రం ఏమాత్రం మెరుగవనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ బస్తీ లోపలికి పోదాము. ఇక్కడ చాలా మంది ఇండ్లు ఉన్నాయి, దారి కూడా చక్కగా లేనటువంటి ఈ చిన్న సందులో ఎంతమంది ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళ గుడిసెలు ఎట్లా ఉన్నాయి, ఆ పరిస్థితిని మొత్తం మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. సో ఒకరు పోతే ఇంకొకరు రాని పరిస్థితి. ఇంత చిన్న సందే వీళ్ళకి ఇప్పుడు రోడ్డు లాగా. ఇక్కడ కింద పడతారు అని చెప్పేసి ఇక్కడ ఉంటున్న వాళ్ళు చెప్తున్నారు. ఉన్నదే ఇరుకైన దారిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి చూడండి. వీళ్ళ పరిస్థితి ఏంటిది? ఏమాత్రం వెంటిలేషన్ లేకుండా వీళ్ళు బట్టలు ఉతికి ఆరేసుకుంటే కూడా ఎండేడ కొట్టాలి. మరి దారుణంగా చిన్న పరిసరాల్లో వీళ్ళు ఇండ్లను నిర్మించుకుంటున్నారు. ఇక్కడ కుటుంబం మొత్తం ఉంటుంది అంటే వీళ్ళ పరిస్థితిని మనము ఊహించవచ్చు. కనీసం వెంటిలేషన్ లేదు, గాలి లేదు, ఎండ లేదు, ఎట్లా బ్రతుకుతూ ఉంటారు? సఫోకేషన్ రాదా? ఒక 2 నిమిషాలు మన ఇండ్లలో కిటికీలు ఓపెన్ చేసుకోకపోతేనే విపరీతంగా సఫోకేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి వీళ్ళు కొంచెం కిటికీలు లాంటివి కాదు కదా, అసలు వీళ్ళ దర్వాజాలే కిటికీల కంటే ఘోరంగా అంత ఇరుగ్గా ఉన్నాయి. ఇండ్లలో వీళ్ళు ఎట్లా జీవితాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్టు, ఎట్లా బ్రతుకుతున్నట్టు వీళ్ళకి. సో ఇక్కడ రాత్రి పడ్డటువంటి పెద్ద వర్షానికి చెట్టు కొమ్మ పెద్దది కూలి దీని మీద పడ్డది. వీళ్ళ ఇండ్లకి ఏమాత్రం సెక్యూరిటీ సేఫ్టీ లేదు. ఇంత ఇరుకు జాగాలో పైనుంచేమో చెట్లు కింద పడుతున్నాయి, కింద నుంచేమో జర్రెలు, పాములు ఇంత పెద్దగా అంటే 2-3 అరచేతుల కంటే పెద్ద ఎలుకలు ఉన్నాయి, ఎలుకలు తిరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మనుషుల్ని తింటున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళ గాయాలని చూపిస్తున్నారు. వీళ్ళకి కనీస వసతులు లేవు, నెత్తి మీద ఇంత నీడ లేకుండా వీళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు అనేది ఇప్పుడు చాలా కలచివేస్తున్నటువంటి సందర్భం. ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, స్థలాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నాడు. వీళ్ళ ఇల్లు చూడండి, వీళ్ళ ఇండ్ల పరిస్థితి చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంది. పోనీ వీళ్ళు ఓటు వేయడానికి మేడం, నేను ఇప్పుడు ఓటు చూపెడతాను. ఒక్కసారి చూడండి, అసలు ఇంత చిన్న ఇళ్లలో సంసారాలు నెట్టుకొస్తూ కుటుంబాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితుల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఒకసారి చూడండి. సో ఇట్లా నెంబర్ ఇచ్చిండ్రు గవర్నమెంట్, వాళ్ళు ఇక్కడ డోర్కి పెట్టుకున్నారు. ఓటర్ ఐడి కార్డు ఉంది వీళ్ళకి. సో వీళ్ళకి అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి మొత్తం. వాళ్ళు ముషీరాబాద్ నియోజకవర్గం అని చెప్పేసి ఉంది. సో వీళ్ళకి రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ప్రతిదీ కూడా ఈ లొకాలిటీకి సంబంధించింది. కరెంటు బిల్లు కూడా ఉంది. సో ఇంత లెక్కపత్రం అన్ని ఇంత మేము ఇంట్లో ఉన్నామని మా కొడుకు ఇంట్లో ఉంచి
వాళ్ళ మూడు వెళ్ళిపోయినరు. సో ఇట్లా ఉంది నా కొడుకు ఇంత పెద్ద కొడుకు అసలు పెళ్లి కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిన్న చిన్న గుడిసెల్లో బతికి పిల్లల్ని కానీ ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు కూడా ఇక్కడనే ఉన్నారు. వీళ్ళ జీవితాల్లో ఏమాత్రం మెరుగు లేదు అంటే 30 ఏళ్ల పైనుంచి వాళ్ళు ఇక్కడనే బ్రతుకుతున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా ఉండాలి, వాళ్ళ జీవితాలు ఏంటి? ఆధార్ కార్డు ఉన్నవే లేవా, మాకు ఓట్ల కార్డు లేవా, ఏంటివి లేవు చూడు. ప్రజాపాలనలో ప్రజాపాలన కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తు కూడా ఉంది ఇక్కడ. కాడ నుంచి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ప్రతిది ఉంది వీళ్ళ దగ్గర. కరెంట్ బిల్లు కూడా ఉంది వీళ్ళకి. బిల్లు కూడా ఉంది. వీళ్ళు ఇక్కడి స్థానికులే అని చెప్పేసి ఆధారాలు అన్ని వీళ్ళ దగ్గర పకడ్బందీగా ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం వీళ్ళ జీవితాలని గుర్తించే పరిస్థితిలో లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నల్ల బిల్లు ఉంది, కరెంట్ బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. ఏదో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే చాలు మేడం, మాకు ఇంకేది వద్దు, మాకు ఏది ఆశించలేదు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మాకు చాలు, మేము వెళ్ళిపోతాం. మీరు ఎక్కడిచ్చినా సరే పోతామని అట్లా కూడా ఉన్నాం, సిద్ధంగానే ఉన్నాం. మీరు ఎక్కడిచ్చినా పోతాం. ఇక్కడ కాదమ్మా అని మీరు అన్నారనుకో, మీరు ఇక్కడ కాదని చెప్పారు అనుకో, ఎక్కడైనా దూరం మీ దగ్గర చూసి ఇస్తానంటే కూడా వెళ్ళిపోతాం మేము. ఎందుకంటే మాకు కూడా పని చేసుకొని బతకాలి కదా. మాకు కూడా ఇంత పని చేసుకుంటే మాకు కడుపుకి వెళ్తుంది, మా పిల్లలకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు కదా మాకు. ఏమమ్మా మాకు అడుగులో పని ఉండాలా. కొంచెం ఇండ్లు కూడా మాకు దగ్గర ఇస్తే మేము వెళ్ళిపోతాం. దగ్గర మాకు ఇండ్లు ఇస్తే ఇక్కడ చుట్టుపక్కల దగ్గర ఉంటుంది అనుకో, ఇచ్చినా పోతాం మేము. అట్లా కూడా బాధ లేదు మాకు. ఈడే కావాలనేది కరెక్ట్ ఏం లేదు. చెప్పండి అలా ఇస్తానంటే మాకు కూడా సంతోషం మేడం. ఇన్ని ఏళ్ళగా చూస్తున్నాం, మేము ఎదురు చూస్తున్నాం. గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తే పిల్లల తరంతరానికి ఎదురు చూస్తాం. మేము పుష్పవాది కాకముందు వచ్చి ఉన్నాను ఇక్కడ, చిన్న పిల్లలు వచ్చి ఉన్నాను నేను ఇక్కడ. అట్లాంటి వాళ్ళకి ఏరే వాళ్ళకి వచ్చినాయి, వెళ్ళిపోయారు వాళ్ళు. మాకు ఇండ్లు ఇంకా రాలేదు, మాకు ఇంకా ఇండ్లు రాలేదు ఇక్కడ. మేము అట్లనే ఉన్నాం. మేము కొంతమందికి వెళ్ళిపోయినారు. లంబడదండలు ఇచ్చినప్పుడు మాకు ఇస్తామన్నారు, అక్కడ ఇచ్చినప్పుడు ఇస్తామన్నాడు. ఎవరు కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ అన్నాడు కానీ ఇంతవరకు ఇవ్వలే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇప్పుడైనా న్యాయం చేయాలా. మాకు లేని వాళ్ళని ఉండోళ్ళని అందరూ చూసి ఇండ్లు ఇస్తామా అన్నాడా లేదా? ఆ మాట కరెక్టా కాదా? ఆమె చేసినట్టు చేయాలి, మాకు కూడా ఇవ్వాలి ఇండ్లు. ఎక్కడ దగ్గర ఉంటే మాకు పంపిమని పోతాం, దాని తప్పు లేదు. ఇప్పుడు ఇక్కడ కట్టడానికి అవకాశం లేదమ్మా, రూల్ లేదు అని అంటే దగ్గర ఎక్కడైనా ఉంటే పంపిమను, వెళ్ళిపోతాం. అట్లా కూడా ఇంకేం బాధ లేదు. ఏడైనా బతికేదే కదా, మాకు బతుకుదెరువు కావాలా, మాకు సొంతం ఇల్లు ఉండాలా, మా పిల్లలకి ఇదో పోషించుకోవడానికి పని ఉండాలా. అది చాలు మాకి, అంతే మేడం. మేము అన్నది ఏమైనా పొరపాటు ఉంటే మమ్మల్ని క్షమించండి. అమ్మ ఏం పొరపాటు కాదు. ఒకసారి ఇక్కడ చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు. మీరు ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? మేము ముగ్గురం. మీరు ముగ్గురు ఉంటారు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుంది. మీరు పెళ్ళవక ముందు నుంచి మీరు ఇక్కడనే ఉన్నారా? పెళ్ళవక ముందు ఇక్కడ ఉన్నాను. ఎవరెవరు ఉండేవాళ్ళు ఇక్కడ? నేను మా అమ్మమ్మ మా తాత అందరం ఉండేటోళ్ళు. నేను మా అమ్మమ్మ మా తాత మా మామ మా అత్తమ్మ అందరం ఉండేటోళ్ళం. చిన్నప్పటి నుంచి ఈయన పుట్టి పెరిగినాము, ఈయన ఉండేటోళ్ళము. ఇప్పుడు మీ రూమ్ ఇది ఒక్కటే? ఇది ఒక్కటే రూమ్. ప్రయత్నం చేయండి. సో ఒకసారి చూస్తే మీరు ఇది ఇల్లువా, ఇది బెడ్రూమ్ అంటారా, హాల్ అంటారా, కిచెన్ అంటారా, లేకపోతే వాష్రూమ్ అంటారా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇంటిని చూసిన తర్వాత. వీళ్ళు అక్కడ ఏదో 2 పరుపులు పెట్టుకొని అక్కడ ఆ చిన్న ప్లేస్లో వీళ్ళు ముగ్గురు ఉంటున్నారు. వీళ్ళ దేవుడి రూమ్ ఇదే, వాళ్ళ హాల్ ఇదే, ప్రతిదీ ఇదే. ఈ చిన్న గదిలో వీళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు? ఏ మంత్రుల ఇండ్లు ఇట్లా ఉన్నాయి చెప్పండి? ఏ మంత్రుల ఇండ్లు ఈ పార్టీకి ఉన్నాయి? ఇక్కడ మా రేవంత్ రెడ్డి బాత్రూమ్ అంతా కూడా మా ఇండ్లు లేవు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు బాధపడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పురుగు కానీ ఏదైనా ఒక పామో జెర్రియో వస్తే ఆ పిల్లల ప్రాణం ఎట్లా తట్టుకుంటారు? పెద్దవాళ్ళు అయితే ఎలుకలు కరిస్తే ఏదో ఒక ఆయింట్మెంట్ పెట్టుకొని పోతున్నారు పనులకి. చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టే కదా. రేవంత్ రెడ్డి వాష్రూమ్ అయినా ఇంతుంది అని నేను అనుకోను. సో వాష్రూమ్స్ అంతా, బాత్రూమ్లంతా కూడా పౌరుల ఇండ్లు లేవు, ఓటర్ల ఇండ్లు లేవు. ఇట్లాంటి వాళ్ళ ఓట్లతోటి వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటున్నప్పుడు మరి ఏంటి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని కూలుస్తున్నారు. అంత ఒక లెజెండరీ రైల్వే స్టేషన్ని పట్టుకొని అక్కడ కూలవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బుల్ని ఇక్కడ డైవర్ట్ చేస్తే వీళ్ళందరి సొంతింటి కళ నెరవేరుతుంది. వీళ్ళందరి నెత్తి మీద ఇంత నీడ ఉంటుంది కదా. ఇట్లాంటి చిన్నపిల్లల బ్రతుకులకి భరోసా ఉంటుంది. రేపటి భవిష్యత్తును రేవంత్ రెడ్డి కావచ్చు,
కావచ్చు, కేసీఆర్ కావచ్చు, పాలనలోకి వచ్చిన ఎవరైనా, అధికారంలో ఉన్న ఎవరైనా కూడా 30 ఏళ్ళుగా వీళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూడనటువంటి పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? తెలంగాణ భవిష్యత్తు మొత్తం ఇట్లా చిన్న చిన్న గూడ్లలో ఇట్లా బొమ్మలాటల్లో అగ్గిపెట్టె లాంటి ఇళ్లలోనే మనం కలగందామా? ప్రభుత్వం ఆలోచించాలి. ఉత్సవాదిలి ఇంట్లో తానం చేస్తాం మేము 50 పుట్టి మొత్తం అందరు ఇక్కడే. అందరం ఇక్కడ. అవునా? ఒక్క నిమిషం. ఒక చిన్న వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్. 50 కుటుంబాలు ఇక్కడ స్నానం చేస్తాయి. 50 కుటుంబాలు పొద్దున లేచేదెప్పుడు, స్నానం చేసేదెప్పుడు, వాళ్ళ పనుల్లోకి వెళ్ళేటప్పుడు. ఒక బాత్రూమ్. ఇప్పుడు ఒక రూమ్ లో ఉండే ఒక నలుగురికే ఒక వాష్రూమ్ అనేది సరిపోదు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్, జాలెడ, ఒక చిన్న జాలెడలో 50 మంది స్నానాలు చేసి వాళ్ళ పనులోకి వెళ్ళడమే. వాళ్ళు ఒకవైపు పనుల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళాలి. సో ఎట్లా ఉంటాయి వీళ్ళ జీవన హైజీన్ మ్యాటర్ ఏంటి? ఇక్కడ ఆరోగ్యం ఎక్కడ పోతుంది? ఒక కామన్ వాష్రూమ్ లో 50 మంది స్నానం చేస్తున్నారు అంటే వాళ్ళందరి జీవితాలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని రోగాలు వస్తాయి? పొత్తులో 50 మంది పొత్తులో ఒక బాత్రూమ్. రేవంత్ రెడ్డి గారు మీరు వింటున్నారనే నేను అనుకుంటున్నా. వినకపోతే ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్న అథారిటీస్ ఎక్కడున్నాయి? ఇవి ఎవరికి కనిపించవా? పోనీ ఇది ఏ మూలనో లేకపోతే విసిరివేసినట్టుగా సిటీ అవతలో లేదు కదా. ఇది మధ్యలో ఉంది, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి అంచులో ఉంది. ప్రభుత్వం ఇటువైపు చూడకపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ఇటు రండి, ఇక్కడ వీళ్ళ ఇండ్లు చూడండి. ఇది ఇంకొక వాష్రూమ్. ఇక్కడ ఇంకా కొంతమంది కుటుంబాలు. ఇది రూమా? ఇది రూమ్, ఇది వాష్రూమ్ కాదు, సారీ. సో ఇక్కడ చూడండి, ఈ చిన్న రూమ్ లో ఎక్కడ వండుకోవాలో రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్తారా? ఎక్కడ వండుకోమంటారు? ఇక్కడ ముగ్గురు ఉంటున్నారు. ఈ ముగ్గురు ఉన్నటువంటి చిన్న గదిలో మనం ఒక అడుగు స్థలాన్నేమో కిచెన్ అనుకుందాం, ఒక అడుగు స్థలాన్నేమో ఈ హాల్ అనుకుందాం. అసలు ఏముంది ఇక్కడ? ఇంత చిన్న వాష్రూమ్స్ కి కూడా పోటీకి రావు ఈ ఇండ్లు. మా ఇండ్లు వాష్రూమ్స్ కి కూడా పోటీకి రావు అని చెప్పేసి స్థానికులు ఇక్కడ బోరుమంటున్నారు. ఈ చిన్న ఇల్లు, రాత్రి వాన పడ్డది, రాత్రి వర్షం పడ్డది. ఇంత చిన్న ఇంట్లో రేకులు, పైనుంచున్న రేకులు విరిగిపోయినాయి. చెట్లు మీద పడి వానలు కురిసి నీటి చారలు మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంట్లోకి వచ్చినప్పుడు మా బాబు కూడా ఉట్టలే అమ్మా, వినోద్ నా చిన్న కొడుకు కూడా ఉట్టలే. చెట్లు మీరు అక్కడ చూడొచ్చు. అసలు ఎక్కడ స్థలం ఉంది వీళ్ళ ఇంటికి? రాత్రంతా కరెంటు లేదు. కరెంటు లేకుండా దీపం ఒత్తులు పెట్టుకొని పండుకున్నాం. దేవుని దీపం ఒత్తులు పెట్టుకొని పండుకున్నాం అమ్మ. 40 years అయినా నా చిన్న కొడుకు కూడా ఉట్టలేదు. అంత ఏజ్ అయింది. ఇంత వానికి కనకరం పాలమూరు అంటున్నాను కానీ అసలు ఏమి ఇస్తలేడు. ఎంత దానిలో అన్నీ ఇస్తలేడు. ఏం చేయాలమ్మా? మేము పిల్లల తల్లితో ఓరకాల కాడ అనుకొని మేము ఇట్లా జీవిస్తున్నాం. వానికి కనకరం కలుస్తలేదు. ఏం చేయాలి? నాకు బాబు కూడా పుట్టలే. అంతకు 40 years అయిందేమో మేము వచ్చి ఇక్కడ. మా మ్యారేజ్ చేసుకున్నాం, వచ్చినాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి? ఒకటి కేసీఆర్ పుణ్యాన వాటర్ వచ్చింది అంతే. వీడు వచ్చినాక అన్నీ ఇది అయిపోతుంది. పనులు లేవు, వండుకొని తినేందుకు బియ్యం లేవు, పప్పు లేదు, ఏం లేవు. ఇట్లా చేస్తే ఎట్లా అమ్మా? కనీసం మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అంటే వాళ్ళ అవతల అక్కడ ఇచ్చిండు కానీ మాకు ఇవ్వలేదు. ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మేమేం చేసినాము? మీకు ఓటు అయిపోతామే, మిమ్మల్ని గెలిపి అయిపోతామే, ఏమన్నా పరిష్కారం తీసుకుంటామే, ఏమన్నా కమిషన్ తీసుకొని ఏమన్నా మందులు అట్లాంటివి ఏమన్నా తీసుకొని తిని తాగి మీకు ఓటేసినామా? మేము అట్లా చేసేటోళ్ళం కూడా కాదు కదమ్మా. ఇంత ఇబ్బందులు మాకు చదువుకున్న పిల్లలకి ఎట్లా పంపించాలి? మేము పెద్దలు అయ్యి నా పిల్లలు ఎట్లా కాలేజీలకు పంపాలి, ఎట్లా తినబెట్టాలి, ఎట్లా వండి పెట్టాలి, ఎట్లా దీంట్లో కనీసం 6 అడుగుల స్థలం లేదు. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత గౌరవంగా 6 అడుగుల సమాధి అనేది ప్రతి మనిషికి
ఒక రెస్పెక్ట్, అది ఆనర్. అది కనీసం 6 అడుగుల స్థలం లేదు ఈ ఇంట్లో. వీళ్ళు కుటుంబాలు నడిపిన పెళ్లి కాకముందు వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ, ఆ కొడుకులు పెద్దగా వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి కూడా పిల్లల్ని కన్నా కానీ వీళ్ళు ఇంకా ఈ 6 అడుగులు కూడా ఇల్లు వాళ్ళకి లేకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి స్థలంలో ప్రజాపాలనలో ఉన్నటువంటి రాష్ట్రం ఉందా? వానలు పడ్డ ఇందులో ఏమున్నాయి? వాళ్ళ సర్టిఫికేట్స్ కి ఎవరు బాధ్యత ఇస్తారు? వాళ్ళకంటూ ఒక పరుపులు నాన్నే పండుకొని కూడా జాగలేదు. మనకి ఇంత జాలి కలుగుతలేదు. ఇట్లా చేస్తే ఇట్లా అసలుగా అన్ని పచ్చిగా అయిపోయినాయి. నిద్రలు లేవు. తడిపట్టలు ఆ గల్లీలు వేసిన ఆ ఇంట్లో అవే ఏమీ లేవు. మొత్తం ముక్క వాసన వస్తుంది. ఎక్కడ పోయినా ఏ మూలకి పోయినా ముక్క వాసన వస్తుంది. వాళ్ళు బ్రతికే ఇంట్లో ఈ ఇండ్ల సమాహారం మొత్తం కూడా ముక్క వాసన వస్తుంది వానకి. నిన్న పడ్డటువంటి అది పెద్ద వానన అంటే తిప్పి కొడితే గంటన్నర వాన పడలేదు. ఆ గంటన్నర వానలో కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న మూలలో కూడా వీళ్ళు ఇండ్లు ఏర్పరచుకొని గుడిసెల్లో ఉంటున్నారు. మొత్తం సిమెంట్ రేకులు. ఆ సిమెంట్ రేకులు పొక్కలు పోయినాయి, పర్రెలు వాసినాయి. ఆ పర్రెలు ఇచ్చిన సిమెంట్ రేకుల గుండా నీళ్లు గారినాయి. పైన చెట్లు రాత్రి మొత్తం కూడా ఎన్ని చెట్లు కింద పడి రోడ్డులు మొత్తం క్లోజ్ అయ్యాయి అనేటివి తెలుసు. అవన్నీ తెలుస్తున్నాయి. రోడ్స్ బ్లాకేజ్ తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ పెద్ద మొత్తంలో ఉన్న దాదాపు 73 కుటుంబాల బతుకులు మనకు తెలుస్తలేవు. వాళ్ళ బతుకులు ఎట్లా ఉంటున్నాయి? ముక్క వాసన వస్తుంది. ఈ వాసనలో ఒక గంట సేపు వచ్చి ముఖ్యమంత్రియో లేకపోతే ఈ లొకాలిటీ కార్పొరేటరో ఇక్కడికి సంబంధించినటువంటి అథారిటీస్ ఎవరైనా వచ్చి ఉండగలుగుతారా? మీరు ఒక గంట సేపు ముక్కు మూసుకోకుండా ఉండండి సార్. వీళ్ళందరూ వీళ్ళ డిమాండ్లు కరెక్ట్ కాదు, వీళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకొని తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంట్లో ఉంటున్నారు సార్ మేము ఇప్పటికి మేడం 15 ఏళ్ళు అవుతుంది. మా పిల్ల నాకు మనోడు 10 ఏళ్ళు. ప్రజాపాలన వచ్చిన కాబట్టి ఏది రెస్పాన్స్ లేదు. రేవంత్ రెడ్డి మా ఊరు పక్కల కొండారెడ్డిపల్లి 4 కోట్లు హనుమాన్ల గుడికి తీసుకొని కట్టిండు. వాళ్ళ ఊరు సోలార్ తీసి కరెంట్ తీసి సోలార్ వేసుకున్నాడు. ఒక ఇల్లు లేదు, మాకు ఏది లేదు. ఇప్పుడు 40 ఏళ్ళ ఏరియాలో ఉన్నవాటి భగత్ సింగ్ నగర్ రెస్పాన్స్ లేదు, మాకు ఏది ఒకటి లేదు. ఇదే ఇల్లునే గతం నడుపుతున్నాం. ఒకసారి చూడండి మీరు దగ్గర నుంచి కుదిరితే. అసలు కనిపిస్తుంది అని కూడా నేను అనుకోవట్లేదు. కెమెరా క్యాప్చర్ చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి గుడిసెల్లో. వీళ్ళ సామాన్ వీళ్ళని చూస్తుంటే వీళ్ళు ఎన్నేళ్ల నుంచో ఉన్నారు. కనీసం 30 ఏళ్ళ నుంచి వాళ్ళ మనవాళ్ళకే 10 ఏళ్ళు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి ఇల్లు ఒకసారి ఇక్కడ చూడండి. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళ పరిసరాలు ఎట్లా ఉన్నాయి? వీళ్ళ పందికొక్కులు తిరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఒక 3 అడుగుల జాగా లేదు. ఆ 3 అడుగుల జాగా కూడా లేని స్థలంలో 4 ఉండాలని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు. చూడండి ఒకసారి ఆ చిన్న ఇక్కడ బ్రతకలేక ఈ 3 అడుగుల జాగాలో 4 బ్రతకలేక వాళ్ళు కిరాయికి వెళ్ళిండ్రు, బయటికి తిప్పలు పడుతున్నారు అని చెప్పేసి స్థానికులు మాట్లాడుతున్నారు. అంత చిన్న స్థలంలో 4 ఎవరు ఉంటారు చెప్పండి? తొందరగా అసలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉండడము, వాళ్ళు పిల్లల్ని కనడం. మేడం 2 పిల్లలు సిరిసేలు మంజుల, హర్షిత, దినేష్ కుమార్. వాళ్ళు పట్టక బయట కిరాయికి ఉన్నారు. మేము ఇంట్లో ముసలిలో కొడుకు, మేము ఇంట్లో 3. అమ్మాయి పెళ్ళి ఎన్నే చేసినాం. మా పరిస్థితి ఇలా ఉంది. ఏం చేస్తాం? మన సీఎం ఉండి మనకు బస్సు ప్రైవేట్ ఉపయోగించింది ఏముంది? మా ఆడోళ్ళు కూర్చుంటే మొగలు సీటు శారీ కట్టాలి, నిలబడాలి. మధ్యాహ్నం పూట ఫుల్ పోతుంది. మాది కొండారెడ్డి పక్కల మా ఊరు పెదకొత్త మండలం, నార్కల్ జిల్లా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఉండే, అన్నీ ఉండే. రైతు బంధు ఇప్పుడు 2 ఎకరాలకు వేసిండు. రైతు బంధు లేదు, ఏది లేదు. ఇవన్నీ ఏది లేదు. ఏం చేస్తావు? ఉన్నాయి కూడా కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. మాకు ఇచ్చేది ఏముంది? జూబెల్లి కృష్ణారావు మంత్రి, జూబెల్లి కృష్ణారావు బట్టి మాక అన్ని పైలు పోయింది. ఇంతవరకు రెస్పాన్స్ లేదు మాకు. అప్పటి నుంచి మీకు ఇక్కడ ప్రభుత్వాలు ఎవరు కట్టిస్తలేరు, ఏది చెప్తలేరు. కట్టిస్తలేరు. మీరు ఏం చేస్తుంటారు? మా ఇంట్లోనే ఉంటాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు?
ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కదా, రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. కట్టిస్తలేడు ఎవరు ఎంత కోరుకున్నా కూడా ఎవరు కట్టిస్తామంటారు కానీ ఎవరు ఆప్షన్ ఇస్తలేరు. కట్టిస్తాం రాత్రి అంత వర్షం పడి ఇంతవరకు ఒక్కరు రాలేదు, మాట్లాడలేదు, చేయలేదు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లుంది, వాళ్ళ పిల్లలు ఎట్లురు ఏందని నడుచుకోవాలి కదా. మాకు కట్టియలేరు, కనీసం అంతగానం వచ్చింది చూడాలి కదా. ఇంతవరకు ఎవరు పట్టించుకోవాలి, ఎట్లా మేము బతికేది? రేపటికల్లా అవే గుడిసెలు పడిపోయి చచ్చిపోతాం. మా పరిస్థితి ఎట్లా, మా పిల్లల పరిస్థితి ఎట్లా? ఇప్పుడు రానున్న వర్షాకాలం మొత్తం పెద్ద వానలు పడతాయి కదా, మీరు ఏం చేస్తారు? బయట నిలబడాల్సిందే, లేకపోతే అక్కడ చెట్ల కింద దాంట్ల కింద నిలబడాల్సిందే. మేము ఇంట్లో అంతా నీళ్ళు వస్తాయి, ఏడా ఉండాలో మాకు అర్థం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తే మీరు ఏం అడుగుతారు? ఇల్లు కట్టేయమని అడుగుతాం మేడం. ఇల్లు కావాలి మాకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తేనే ఆయన మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. చాలా మంది మేము అడుగుతున్నా కూడా పట్టించుకుంటలేరు. చేస్తాం కట్టిస్తాం అంటారు, ఎవరు కట్టిస్తారు? ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు అడగలేదు? ఓట్లు అడిగినప్పుడు వస్తే అమ్మ కట్టిస్తాము, మీకు పట్టా పేపర్ ఇస్తామని చెప్తారు. ఓట్లు వేసినాక పట్టించుకోరు ఇక, అంతే. ఇక వాళ్ళు గెలిచిన తర్వాత మీరు పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తామమ్మా అని చెప్తారు, చెయ్యరు వాళ్ళు. ఇది 3వ సారి మాకు ఇట్లా జరగడం కూడా. అమ్మ ఓట్లు వేసే టైంలో జరిపిస్తా అంటారు, చేయరు. కానీ ఇళ్ళ గురించి ఖచ్చితంగా రోడ్డుకి నిలబడ్డాం. అందుకే మాకు చావైన బ్రతకైనా రోడ్డు మీదే. మాట్లాడతారా? ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారమ్మా? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంటున్నాను. అప్పటి నుంచి గుడిసెలు ఇక్కడే ఉన్నారా? ఏం లేదు. మీరు సొంత ఇల్లు కావాలి అని డిమాండ్ పెడుతున్నారు కదా, సొంత ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలి ఖచ్చితంగా. అంటే ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయినా మీరు ఈ విషయం ప్రభుత్వాలకు చెప్పాము. ఏమంటున్నారు? ఎవరు పట్టించుకోవాలి? మేము ప్రభుత్వాలకు చెప్పాము, ఎవరు పట్టించుకోవాలి. ఓట్లు వేయడానికి ఓట్లు అడగడానికి వస్తారు, మంచిగా వస్తారు. ఓట్లప్పుడు వచ్చి అడుగుతారు, వేయించుకుంటారు. ఓట్లప్పుడు మాత్రమే వాళ్ళు కనబడదు, తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. మమ్మల్ని ఎవ్వరు చూడరు. మొన్న నైట్ వర్షం పడి ఇళ్ళ మీద చెట్లు పడి పిల్లలు గాలికి వానకు సస్తుంటే కూడా ఇప్పటి వరకు ఎవ్వరు వచ్చి మమ్మల్ని చూసి పలకరించిన వాళ్ళు ఎవ్వరు లేరు. మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయమ్మా? ఒక్కటే, వెళ్ళండి చూడండి, ఒక్కటే. ఎంతమంది ఉంటారు? మేము 5 మంది ఉంటాం. ఒక్కొక్క దాంట్లో 5 మంది ఉంటాం. చిన్న చిన్న గదులు, ఆ రేకులు ఇల్లు ఉంటాయి. ఎలుకలు, సుందెలుకలు, పందికొక్కులు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. వాష్రూమ్స్ లేకుంటాయి, ఏవి లేకుంటాయి. ప్రతి దానికి బయటికే వెళ్ళాలి. మేము పెళ్ళిళ్ళు ఇక్కడ వేసుకున్నాం, పుట్టింది ఇక్కడనే, మా పిల్లలకు కూడా ఇక్కడనే అవుతుంది. కానీ ఏ ప్రభుత్వం ముందుకు వస్తుంది? ఏది పట్టించుకోలేదు. మమ్మల్ని పట్టించుకోవడానికి మాకు డిమాండ్ ఏంటంటే మాకు సొంత ఇల్లు కావాలి. ఇక్కడ ఎక్కడ సరే మాకు సొంత ఇల్లు అయితే ఖచ్చితంగా పట్ట పేపర్ ఇవ్వాలి. ఓటర్ ఐడి ఎక్కడ ఉంది? మా ఓటర్ ఐడి ఇక్కడనే ఉంది, ఇక్కడనే ఉంది. ఓటర్ ఐడి ఇక్కడనే, అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉన్నాయి, అన్ని ఇక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం, మాకు ఇల్లు కావాలి. పాప నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నా. 4th క్లాస్. ఎక్కడ మీ స్కూల్? ఇక్కడనే ఉంది, దగ్గరనే ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మస్తు రోజుల నుంచి ఉంటున్నాం. రాత్రి వర్షం పడ్డది కదా, మీ ఇంట్లోకి వాటర్ రావడం కానీ ఏమైనా జరిగినాయా? జరిగినాయి. ప్రతిసారి ఇట్లనే అవుతుంది. ఇట్లనే అవుతుంది. ఇబ్బంది అవుతుంది కదా, స్కూల్ కి పోవడం ఇబ్బంది అవుతుంది కదా, మీరు ఎట్లా డీల్ చేస్తారు? ఒకలాగా చేస్తాం. మీకు బాత్రూమ్లు సరిగ్గా ఉంటాయా? ఉండవు, ఏమి చక్కగా లేవు. ఇంట్లో తిన్నమంటే కూడా లేదు, బయటకు పోదామంటే మనుషులు మంచిగా లేరు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉండే బాత్రూమ్లలో ఒక్కొక్క బాత్రూమ్ లో 50 మంది స్నానం చేస్తారంట కదా, ఇబ్బంది అవుతుంది కదా. రోజు స్కూల్ కి టైం కి పోగలుగుతావా? పోగలలేరు, లేట్ గానే వెళ్తా డైలీ. సో నీకు ఇబ్బంది అవుతుంది కదా. నీలాగా మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇట్లా మీ డాడీ లేదా? లేడు, చనిపోయిండు. నేను అమ్మ అన్ననే ఉన్నారు. ఎట్లా చనిపోయిండు నాన్న? ఊరేసుకొని చనిపోయిండు. ఏమో తెలియదు నాకు. ఇదే గుడిసెలో చనిపోయిండు. ఇప్పుడు మీరు రాత్రి వాన పడ్డది కదా, రాత్రి తిన్నావా నువ్వేమైనా? తినలేదు. ఎవరు తినలేదు, పడుకోలేదు కూడా.
పిల్లలందరూ కూడా కూర్చున్నారు. సో స్కూల్ కి పోయే పిల్లల పరిస్థితి కూడా రేపు మేము ఎట్లా పోవాలి, స్కూల్ కి మేము ఏం తినాలి, మాకు ఇక్కడ తిన్నింకే తిండి లేదు, ఉండనికే గూడు లేదు అని చెప్పేసి చిన్న పిల్ల ఏడ్చుకుంటా మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న కూడా ఈ కష్టాలన్నీ పడలేక ఫైట్ చేయలేక సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని ఏం అడుగుతావమ్మా? ఇల్లులు ఇవ్వాలని అడుగుతా. మాకు ఏం లేవు, ఇల్లులు కావాలి మాకు ఎట్లయినా. అమ్మ ఏం చేస్తుంది? మేస్త్రి పని చేస్తుంది. చిన్న చిన్న పిల్లలు కూడా మాకు ఇల్లు కావాలి, మాకు ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి ఏడ్చుకుంటూ అడుగుతున్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ పిల్లలను చూడాలి. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని చూడాలి, వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వాలి. మనసులం కాదా? సో ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు రావడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డుని అడ్డుకున్నారు. రోడ్డు మీద బైఠాయించి ఇప్పుడు నిరసన పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ ఈ నిరసనని అణచివేయడానికి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున దిగారు. పోలీసులు అడ్డుకుంటుంటే మరి ఇక్కడ ప్రజలు వాళ్ళ జీవితం కోసం పోరాటం సాగిస్తూ ఉన్నారు. సో రోడ్డుని బ్లాక్ చేయకండి అని చెప్పేసి పోలీసులను పంపిన రేవంత్ రెడ్డి వీళ్ళకి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేకుండా ఎందుకు పోయింది? సో ఇక్కడ పోలీసు అడ్డుకుంటున్నారు. అక్కడ కూర్చుంటే ఎవరు వస్తలేరు, మళ్ళా ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? అవును సార్, క్లైమ్ కానీ అందరు తీసుకొని చేయలేదండి, అందరు తీసుకొని చేయలేసాను సార్, చంపేయరు, అందరిని జైలు వేసి చంపేయరు. ఇక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఇది మెయిన్ రోడ్డే. ఇక్కడ ఎన్నో వాహనాలు తిరుగుతుంటాయి, ఎంతో మంది పెద్దలు తిరుగుతుంటారు. ఈ నిరసనని అణచివేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరసనను అడ్డుకోవడానికి పోలీసు యంత్రాంగాన్ని దింపింది కానీ ఇక్కడ వీళ్ళ జీవితాలకి ఒక భరోసా ఇవ్వడానికి మాత్రం ముందుకు రాలేదు. పంపిండ్రు కదా, పోలీసుల్ని అణచివేయడానికి పంపిండ్రు కదా, మీరు మీ నిరసన మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి పెరిగినాము. మా రాత్రి హింసలు పడిపోయినా కూలిపోయినవి అక్కడ ప్రజలు రాత్రి అయిపోయిండు. పట్టించుకున్న ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే, ఒక మినిస్టర్ రాలే. ఎంతసేపు అని రాత్రి మొత్తం కరెంట్ లేకుండా ఉన్న చిన్నపిల్లలు వండుకొని ఉన్నారు. అసలు నిద్ర కూడా పట్టలేదు. చెట్లు మొత్తం కూలి పడిపోయినాయి. ఒక్కసారి చూపించండి మొత్తం చెట్లు గుడిసెల మీద మా పరిస్థితి ఎవరైతే పట్టించుకుంటలేదు. ప్రభుత్వ అధికారులు గాని నాయకులు గాని ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ మీకు కట్టిస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలితలేదు. పోలీస్ టాస్క్ ఫోర్స్ వస్తుందా, డిఆర్ఎఫ్ టీం వస్తుందా, ఎవరన్నారండి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. తీసుకుపోయి మమ్మల్ని జైల్లో వేసినారే, చంపేసినా సరే, కానీ మేము ఇక్కడ నుంచి అందులో ఉన్నా సచ్చేది, ఇక్కడ ఉన్నా సచ్చేది. కాబట్టి మేము రోడ్డు మీద మా యొక్క డిమాండ్స్ కోరుతూనే చచ్చిపోతాం తప్ప మా గుట్టల్లో మగ్గుతూ మాత్రం అసలు చనిపోయే ప్రసక్తే లేదు. వాళ్ళు చావనైతే చేస్తాం కానీ ఇక్కడ మేము చేస్తున్న నిరసనని ఆపేది లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడారు. ఎన్నో నెలమ్మా? ఐదో నెల గర్భిణి. ఇందాక మనం ఇల్లు తిరిగి చూసినాం కదా, ఆ గుడిసెలలో ఉంటుంది. గుడిసెలలో పడ్డది మేడం. నైట్ అంతా నిద్ర లేదు, కరెంటు లేదు, నైట్ మొత్తం కరెంటు కూడా లేదు తెలుసా మాకు. అందరం మేల్కొని ఉన్నాం మేము నైట్ మొత్తం. నైట్ అట్లా ఇట్లా పడిపోయి ఏమన్నా అయిపోయింది. అప్పుడు వచ్చేటోళ్ళు వీళ్ళంతా, అప్పుడు వచ్చి చూసేటోళ్ళ మాకేమైనా ఇదే పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నా చేసేటోళ్ళ. ఇప్పుడు ఇలా పడేసరికి వచ్చి కూర్చోవద్దని చెప్తున్నారు వాళ్ళు. మీరు ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? దగ్గర అవుతుంది ఎక్కువ. నేను పుట్టలే మేడం ఇంకా అప్పటికి. మేము పుట్టలేకుండే, మేము ఇప్పుడు పుట్టినప్పుడు పిల్ల మేము పుట్టలేనప్పటి నుంచి అప్పటి నుంచి ఇట్లనే ఇది ఇస్తామని చెప్పి
కూడా ఇది కూడా వాళ్ళకే ఇచ్చారు మొత్తం. ఇక్కడ మీరు రానేలేవు ఇంకా ఇప్పటి వరకు మాకు. ఇప్పుడు మీరు 5వ నెలలో ఉన్నారు, వర్షాకాలం వచ్చింది, మీరు ఇక్కడనే ఉంటే వానలు పడేవాడికి మీ గుడిసెలు కూలిపోతే మీ పరిస్థితి ఎట్లా? ఆ పరిస్థితి ఎట్లా అడగడానికే కదా మేడం ఇదంతా చేస్తుంది. ప్రభుత్వాల దగ్గరికి మీరు ఎప్పుడైనా పోయినరా? మస్తు సార్లు పోతూనే ఉన్నారు, మా వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు, ఎక్కడ ఏమి ఒక్క మాట తిరుగుతలే చేస్తలేరు. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు కదా, ఇస్తా అన్నాడు, మళ్ళీ మాట మాట్లాడతలేరు, ఎవరు ఆ మాటనే మాట్లాడతలేరు. మళ్ళీ ఇస్తామంటారు, ఇస్తానే లేరు మా బావి. ఇప్పుడు ఇస్తలేరు కాబట్టి ఇదంతా లొల్లి రోడ్ల మీద అంతా. ఇప్పుడు మీరు ఎప్పటి వరకు చేస్తారు ఈ నిరసన? ఇదంతా ఇల్లులు వచ్చేంత వరకు ఇట్లా చేస్తాం మేడం, అంతే. వానలకు వర్షాలకు నా పిల్లలు ఇంత పిల్లలు తీసుకొని వచ్చిన నేను 40 ఏళ్ళు అవుతుంది. నా పిల్లలకు పిల్లలు అయినరు. నా పెద్ద కొడుకు 3 బిడ్డలే, దశవంతుడు. నా మనవరాలు పెళ్లికున్నారు, నీ అంత ఉండరు పేట, నీ అంతా వచ్చిండ్రు, కూర్చుంటారు, పెళ్లి చేయాలి. నాకు 4 ఆడపిల్లలు, మనోళ్ళు ఒక్కటే మనోడు, బిడ్డ పిల్లలు 2. అందరికి పెళ్లిళ్ళు చేసినాం ఇట్లా అట్లా కూలి చేసుకొని. ఇప్పుడు అడ్డలేని పోతే పండ్లు దొరుకుతలేవు, ఆడోళ్ళకు లేవు, మొగోళ్ళకు లేవు, పండ్లు లేవు. ఆకలి కొని దూప కొని సంతకు పోతే 500 తీసుకొని పోతే కూరగాయలు వస్తలేవు బిడ్డ. 60 రూపాయల కిలో టమాటా. ఏం తిని బతకాలి మేము? రాత్రి వంట లేదు మాకు. ఓంబతి ముట్టించుకొని పడాలు వేసుకొని ఇట్లా వండుకొని తెల్లారు 4 గంటలకు ప్యాన్ చేసుకున్నాక ఇంట్లో ఆరిపోయినాయి. ఆ మేనేమో లాగా పిల్లగాడు పోతున్నాడు, ఇట్లా తీసి బకెట్లు చేయి పెట్టి తీసి పోయినకి పోతే ఇంటికి వచ్చినాయి నీళ్ళు. ఈ చెట్లు ఇరిగిపోయిన వాళ్ళు ఇక్కడ మొత్తుకుంటున్నారు, మా దిక్కు చూసేటోళ్ళు లేరు. పిల్లగాడు పోతున్నాడు అంటే చూసేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి మేము? అందరు వచ్చారు, రాని రమ్మా మీకు ఇస్తాము ఓట్లు వేయండి అన్నారు. అందరికి వేసినాం, మాకు ఎవరు న్యాయం చేసిండ్రు? ఎవరు న్యాయం చేయలేదు చూసాము. ఆయన ఇప్పుడు ఆయన పేరే రాదు, చచ్చిపోలే ఈనాముల రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాగా 5 రూపాయల బియ్యం చేసిండా, ఒక పని గ్యాస్ అని చేసిండా, గ్యాస్ 5 లీటర్ల గ్యాస్ చేసిండా. ఇప్పుడు ఆయన వీళ్ళు వచ్చినాక శేషి గారు వచ్చినాక 5 లీటర్ల గ్యాస్ కూడా అయిపోయింది. లేదు పొయ్యి ముట్టించుకుందాం అంటే రోడ్డు మీదకి రావాలి, ఓ పేపర్ తెచ్చుకోవాలి, పొయ్యి ముట్టించుకోవాలి. సిలిండర్లు డబ్బులు ఉన్నోళ్ళు సిలిండర్లు ఉన్నాయి, పెద్ద కొడలు. మాకైతే లేదు, చిన్నకుండా 600 అంట. మా ఊరు బిడ్డలు, మహబూబ్నగర్ బిడ్డలు అని మాకు న్యాయం ఏం చేసిండు సార్? అమ్మ మేడం ఏం చేసిండు? ఆధార్ కార్డులు మేము అడగలే బిడ్డ, ఆయనను ఆధార్ కార్డు చేసిండు. మరి అందులో సగం చేయాలి మొగోళ్ళకు. నా మొగనికి 60 ఏళ్ళు ఉన్నాయి, ఇంతవరకు పింఛన్ లేదు, పార పని పోతున్నాడు. 7వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ఎక్కి దిగుతున్నాడు. నాకు హెల్త్ బాగలేదు, నేను పని చేయకూడదు. నేను నీలపూర్ రాకన్నా కరెంట్లు పెట్టించుకున్నా బిడ్డ, నేను పని కోతలేను. ఇప్పుడు నాకు ఎవరు వేయాలి? ఇంతవరకు తిండి లేదు, కడుపులో మంటలు వేస్తుంది. అక్కడ అంటే ఎవరన్నా ఇంతకుముందు ఇసంటి బాబులో 10 రూపాయలు ఈ బిడ్డ అంటే ఇస్తురు. ఇప్పుడు ఫోన్లు అయినాయి కదమ్మా, ఫోన్ పోయింది అవా అంటే అప్పుడు 7 సార్లు నాగాళ్ళ ఏం తినాలి? కక్కలేక మింగలేక మేము వస్తున్నాం. మాకేంది ఎవరు వేస్తారు? రూపాయి బిల్లు ఇచ్చేటోళ్ళు లేరు. ఫోన్ పోయింది అవా, చిల్లర లేదు అని ఈ పిర్ర కొట్టుకొని పోతుంటారు. అట్లా అడక తిందామన్నా దొంగతనం అయితే చేస్తలేం కదా. అడుక్కున్నాం, ఎవరికైనా బుద్ధి పుడుతుంది, ఏమన్నా కడుపులో మంటలు వేస్తుంది, ఇంత చల్లగా దాదాము అని అట్లా పోతే పార్క దిక్కుపోతే ఇస్తురు ఇంతవరకు. ఇప్పుడు ఫోన్లలో పైసలు అయినాయి, ఫోన్ పోయిందంటే నాకు ఫోనే లేదు బిడ్డ. ఫోన్ పోయి ఎట్లుంటుంది అని కన్నా నేను తీసుకుంటే బుద్ధి పుట్టినాయా 10 రూపాయలు ఏం తాతావు అంటే ఏందన్నా ఓపి బిడ్డ అంటే పోపిస్తే తాగి వచ్చి కూర్చుంటున్నాడు. ఇప్పటి వరకు మీరు అన్నం తినలేదు ఈ రోజు? ఏది 5 రూపాయల బువ్వ అయిపోతే ఇంకా ఏంటి వండుకోవాలి, పొయ్యిలు ఆరినాక కట్టెలు ఆరినాక వండుకొని తినాలి. పిల్లలు బువ్వ అంటున్నారా, టిఫిన్లు తిన్నారు, మాకు ఇండ్లు కావాలి అని బాధపడుతున్నారు. ఆ పిల్లగాడు పోతే వాళ్ళు తెచ్చిస్తారు. మోరు ఎంత ఉంది, దేనేసి ఉంది దాని కింద. ఇండ్లకు మోరులకు తేడా లేవు కదమ్మా, ఆడ గుయ్యారం ఉంది. ఆ గుయ్యారం చూపించుకొచ్చిన, ఫోటో తీపించుకొచ్చిన, నేను అన్ని తీసిన. నా రేషన్ కార్డులో నా పిల్లలు ఎంత ఉన్నది చూపించిన, అన్ని ఇంట్లో వరిసిన. నేను ఒక ఆయన చూసుకొచ్చిండు, బాబు చూసొచ్చిండు. అక్కడ బాబు మల్లేష్ అంట పేరు చెప్పిండు ఆయన. అన్ని ఆధార్ ఇక్కడనే ఉండే మాకు, రేషన్ కార్డు ఇక్కడనే, ఆధార్ కార్డు ఇక్కడనే, ఓట్ల లిస్ట్ ఇక్కడనే, నల్ల బిల్లు ఇక్కడనే, కరెంటు బిల్లు ఇక్కడనే. నాకు ఊర్లో ఏంది లేదమ్మా, మాకు ఇవ్వలేదు బిడ్డ. ఇస్తే మేము ఎందుకు ఇక్కడ రోడ్డు పోయింది రిమ్మ పట్టి ఉంటావా? ఎవరికి ఇచ్చిండో రామాను వచ్చి గల్ల పట్టుకొని 4 దస్తావాను చెప్పుతారు ఒకటి రాను ఇచ్చిన వాళ్ళకి ఎవరికో. మాకు ఇస్తే మేము భయపడతాం, మాకు ఇయ్యలే ఆయన. అవి ఇందిరమ్మ పథకాలు కుక్క పట్టుకొని ఉండవు మా తాన, అవి నామినేషన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందారో బాబుకు చూపించినాం.
మరి పాలమూరు బిడ్డ మాకేం న్యాయం చేస్తున్నాడు? గుడిసెలు కాని రావద్దు అంటున్నాడు. మరి పాలమూరు బిడ్డ మరి వేస్తేనే వచ్చిండు. ఏం చెప్పచ్చు? పాలమూరు బిడ్డ అని అంటున్నాడు. వేస్తేనే కదా ఆయన వచ్చింది. వేయకపోతే ఆయన ఎట్లా వస్తాడు? అందుకే అడుగుతున్నాం కదా మేము. పోరాటం చేసేది ఏంటికి? ఈ ఆకలి కొని దూబ కొని అగపసి బాలని చెప్తున్నారు. పిల్లలు బిడ్డ పిల్లలు కొడుకు పిల్లలు ఉద్దర పిల్లలు వాళ్ళని అడుకొచ్చుకొని కొంగు బిడ్డలు నాకు అడుకొచ్చుకొని పెట్టుకొని తిని సాకుతున్నాం సారు. ఎట్లా? నాకు ఎవ్వరు న్యాయం చేయలేదు చూడమ్మ. నాకు ఇంతవరకు అయితే ఎవ్వరు న్యాయం చేయలే. ఇన్నేళ్ళ సంది ఓట్లు వేసినాం, అందరికి వేసినాం, కానీ మాకు ఎవ్వరు చేయలే. లక్ష్మణ సార్ అని ఉంటాడు, ఆయన నల్లాలు ఇప్పించిండు, కరెంట్లు ఇప్పించాడు, దీపాలు పెట్టుకొని బతికినాం అదే గుడిసెల్లో. మా పిల్లలకు పిల్లలు అయినరు, మా మనవలే మమ్మల్ని ఏంది ఇంకేం తినాలి ఎట్లా ఉండాలి అని అడుగుతున్నారు. మాకు ఏం ఆస్తి వద్దు, ఆమెదాని వద్దు, మాకు ఒక ఇల్లు ఇవ్వాలి. ఏదో మీద చేసుకొని చెప్తారా? ఏ ఎమ్మెల్యే సార్ వస్తాడో ఆయన పాద 14-15 శరణార్థి ఎక్కడ ఇస్తే అక్కడ వెళ్ళిపోతాం. మాకు అంతే ఆస్తి వద్దు, ఆమెదాని వద్దు, ఒక్క రూపాయి వద్దు, మాకు ఇంటి ఇవ్వాలి బిడ్డ. లేకపోతే నన్ను పట్టుకుపోయి చంపేసినా నా పానవాన్ని ఇస్తా. నా పిల్లలు నా నలుగురు మనవరాళ్ళకు న్యాయమన్నా చేయాలి. అంతకు తప్పించి ఇంకేం లేదు బిడ్డ. మేము ఏడు చేసే కానీ నాకే పరిస్థితి లేదు. నాకు ఊళ్ళో కూడా ఆస్తి లేదు. ఇల్లేళ్ళ గంజి బతికినాం. కాబట్టి వీళ్ళ పరిస్థితి చూస్తే కనీసం నా ప్రాణం తీసుకోండి కానీ నా పిల్లలకు ఒక ఇల్లు ఆమె నా మన్మరాన్లన్నా చక్కగా ఉండాలి. మా బతికి నా ప్రాణం అయినా తీసుకుంటా. నన్ను ఎక్కడ పడుకోపోయి నరికేసినా పోతా. ఆడపిల్లలు తండ్రి ఇంత తాగుపోతాడు, ఎట్లా బతికించుకోవాలి? ఆ గుడన్నా రావాలి కదా బిడ్డ. ఆడపిల్లలు ఎక్కడో పోయి ఇంట్లోకి ఆ గుడ్డనన్నా ఉడగాలి కదా. అందుకొరకు చెప్తున్నా బిడ్డ. నాకు ఆడపిల్లలు అందరు ఆడపిల్లలు అంటే ఇంట్లో అందరికి ఉన్నారు కదా ఆడపిల్లలు. మా కడుపు తినంగా తీసుకోపోరి. ఆకలి అయింది వీళ్ళంతా. నిన్న రాని పోలీసు వాళ్ళు ఇయ్యాలి ఎట్లా వచ్చారు? మేము అడిగే రూల్స్ లేదా? ఉంటే సార్ ఖచ్చితంగా రోడ్ల మీద కూర్చున్నట్టు అందరికి పోయే వాహనదారులకు ఇబ్బంది అవుతుందంటే మరి మా పరిస్థితి ఎట్లా సార్? మరి మాకు న్యాయం చేయాలి. మరి ఆ అధికారులు వచ్చి మాకు న్యాయం చేయాలి. అలా న్యాయం చేసేదాకా మేము ఇట్లనే పోరాడుతూ ఉంటాం. మాకు డబల్ బెడ్రూమ్ లో కట్టియాలి. అదే లంబడి తండాలో 2 సార్లు కట్టించారు. అది మాకెందుకు కట్టియాలి? అది మాది ఏదైనా రూల్స్ ఉంటే చూడండి. మా ఆధార్ కార్డు, మా రేషన్ కార్డు, మా ఓట్ లిస్ట్, మా పాన్ కార్డు అన్ని ఇస్తాను. మాకు ఇక్కడ ఇల్లు ఉంటే ఇవ్వకండి. లేకుంటే ఆధార్ కార్డు కొడితే మొత్తం డీటెయిల్ మొత్తం బయటికి వెళ్తాయి. కొట్టండి. ఆధార్ కార్డు ఉంటే ఇవ్వండి, లేకుంటే ఇవ్వకండి. అదే నా పిల్లలు ఎంత ఉన్నారు, ఎంత ఇండ్రు, నాకు 4 మనవరాళ్ళు, ఆడిపోతులు. మాకేందయ్యా ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలి. నా పానవాన్ని ఇస్తే నా మనవరాళ్ళు నా పానవాన్ని ఇస్తా, నా పానవాన్ని ఇస్తా. అవా అప్పటి అని చెప్తున్నా. నా పానం పోయినా సరే ఇస్తా. కానీ అప్పటి నుంచి కొట్లాడుతున్నా. ఇస్తాన్నారు ఎవరు ఇయ్యలే, ఇస్తాన్నారు ఎవరు ఇయ్యలే. ఓటు వేయించుకున్నారు, అయిపోయింది. ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఈయన పాలమూరి బిడ్డలు అన్నాడు దేవేంద్ర రెడ్డి. కాదనలేదు. ఎవరు చేసినాం గెలిచినావు. ఏడా గుడిసెలు ఉండవు తండ్రి. ఎవరు మేము వేసినాం. మేమేం ఆయన గెలొచ్చాడు. మేము ఎదురు చేసుకొని గెలుస్తాడు. మాకు ఆధార్ కార్డు ఎవరు ఏమన్నాడు? ఏమన్నా మొగలకు సగం చేయవచ్చిన మొగలకు సీట్ వేస్తలేరు. ఆడేళ్ళు మొగలకు సీట్ వేస్తలేరు సార్ అంటున్నారు. ఆడేళ్ళు రూపాయి ఎక్కువ కదా, మొగలకు సీట్ వేస్తారు. ఓటే అక్క చెల్ల బిడ్డ కాలు మొక్కుతాం అంటే అవసరానికి వచ్చారు. ఇస్తాం అక్క, ఇస్తాం అక్క, ఇస్తాం అక్క. అప్పటి మందం ఈయన ఆయన పేరు విమానం మీద చచ్చిపోయిన పేరు ఏం పేరు? రాజశేఖర రెడ్డి. 5 రూపాయలకి బియ్యం చేసిండు. ఆయన అవి చేసి 5 లీటర్ల గ్యాస్ కిరాసం చేసిండు. కట్టెల పోయి వండుకునేది. ఈయన శేషి గారు వచ్చినాక లక్ష్మణ సార్ పుణ్యం కట్టుకున్నాడు. మాకు
నల్లాలు కరెంట్లు దీపం ముట్టించుకొని పండుకున్నాం సార్ మేము గుడిసెల్ల రేషన్ కార్డు చూపిస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎట్లమ్మా మీరు రోజు పోరాటం చేసి రోడ్ల మీద కత్తురు, ఏ ప్రభుత్వం పట్టించుకుంటే ఓన్లీ ఎలక్షన్లు అప్పుడు వచ్చే మీకు హామీ ఇస్తారు కట్టించమని. మరి ఇప్పుడు వర్షం ఎక్కువ అయిపోయింది, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, మరి ఇబ్బంది కదా మీకు కూలే ఛాన్స్ ఉంటుంది కదా. ఇబ్బంది అయినందుకే మేము ఏ సార్ తానికి పోయినాం, మోటోకోపాల్ తానికి పోయినాం, కలెక్టర్ ఆఫీస్ పోయినాం, అందరు ఇస్తా అంటున్నారు. అన్ని రూపులు ఇచ్చొచ్చినాం, రేషన్ కార్డులో సహా ఇచ్చొచ్చినాం. రేషన్ కార్డులో మా పిల్లలు చూస్తే ఆ మల్లేష్ అంటే అన్ని చూసిండు, ఇంత ఉన్నారు. మా పిల్లకి ఇంత ఉంది చుట్టూ కట్టవాలి. ఇగో ఈ పిల్ల నా మనవరాలు, మా బిడ్డ పిల్ల ఇంత ఉంది, గిట్టలే చుట్టూ కట్టిన పిల్ల చుట్టూ. 40 ఏళ్ల కింద అప్పుడు వచ్చి అట్లే బతుకుంటా 3 పెళ్లిళ్ళు చేసిన. వీళ్ళ అమ్మ చచ్చిపోయింది, నా యారాలు బిడ్డ. ఏంది లేదు సార్, 2 పిల్లలు ఆమెకు. అంత తర్వాత అయింది, ఇంత కూడా లేదు తల్లి వచ్చినప్పుడు. ఈ బోరి ఇంత కూడా లేదు ఆ పిల్లకు. తల్లి అయితే నాకేంది 7 సార్లు ఆ పిల్లకు తెలుసా. మాకు ఇన్ని బాధ. పని చేస్తుంటారా మీ కడులంతా? మీరు ఏం పని చేస్తారు? కూలి పని అడ్డలేని పోయి పనులు లేవు. అడ్డపోవాలి. రోజుకి ఎంత సంపాదిస్తారు? ఎంత 500 దొరికితే చాలు, 300 దొరికితే చాలు అన్నట్టుంది. అవి కూడా లేవు. అది ఏరే అమ్మ వస్తావా అంటే ఏం చేస్తారో దేవుడా. ఇసోటి పిల్లలు రోజుకు మీరు రోజుకి 500 సంపాదిస్తారు, మీ పిల్లల చదువులో సరిపోతున్నాయి? మరి చదువు లేవు, ఏం లేవు. గవర్నమెంట్ చదువుకేసినాం, గవర్నమెంట్ బడికేసినాం. పైసలు ఏడగడతాం సార్, మేము తిండికే లేదు, పైసలు ఏడగట్టాలి. ఆడ ఉంది ఆ చదువు. అమెరికా దాటినాక అన్న ఇల్లుల వల్ల ఈ వాన వచ్చి ఇట్లా చెట్లు ఇల్లుల మీద పడుతుంది, చెట్లు మొత్తం. ఎప్పటి నుంచి అవుతున్నాయి ఇట్లా? 30 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి అవుతున్నాయి అంటారు మీ అమ్మ వాళ్ళు, మీ డాడీ వాళ్ళు? సో రాత్రి అంతా పడుకురా వాళ్ళ బుక్కులు ఇక్కలు అని మంచిగా తడిచిపోయినా? మరి మీకు ఇండ్లు ఎందుకు కట్టిస్తలేరు? అడిగిరా మీరు ఎప్పుడన్నా మీ అమ్మ వాళ్ళ దగ్గరికి? వాళ్ళకైతే ఇచ్చారు సార్, మాకైతే ఇవ్వనే సార్. మొత్తం ఎంతమంది ఉంటారు మీ మొత్తం? 80 మెంబర్స్. 80 మెంబర్స్. హాస్పిటల్ నుంచి వచ్చి నైట్ చెట్టువాడి కాళ్ళు ఇరిగింది, ఒకసారి చూపిస్తారా?